వైజయంతి, దివ్యాంకలు పన్నిన పన్నాగం నుంచి కౌశికి ఎలా బయటపడుతుంది? కౌశికిని, సురేష్ని ఎలా కలుపుతుంది జగదాత్రి? సురేష్ తన పంతాన్ని నెగ్గించుకుంటాడా? తన కూతుర్ని తీసుకుని తనతో పాటు వెళ్ళిపోతాడా? కౌశికి, జగదాత్రిలు తనని ఎలా ఆపగలుగుతారు? ఏం చేసి సురేష్ని, కీర్తిని తీసుకెళ్లకుండా ఆపుతారు? తర్వాత వైజయంతి ప్లాన్ ఏంటి? సురేష్ని, కీర్తిని తీసుకొని వెళ్ళేలా చేస్తుందా? ఏం చేయబోతుంది? జగదాత్రి, కేదార్లు ఇదంతా చూస్తూ ఉండిపోవాల్సిందేనా? దివ్యాంక చేసే పనులకు ఎలా అడ్డుకట్ట వేస్తారు? సురేష్కి ఎలా నిజం తెలిసేలాగా చేసి సురేష్ని, కౌశికిని కలుపుతారు? వైజయంతి, నిషికలు ఇంకోసారి ఇలా చేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్తారా? అది ఎలా జరుగుతుంది?